మాజీ మంత్రి కొణతల రామకృష్ణతో తన విభేదాలు మీడియా సృష్టినని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు అన్నారు. అనకాపల్లి జనసేన టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొణతల శుక్రవారం దాడి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపునకు సహకారం అందించాలని దాడిని కొణతల కోరారు. ఈ సందర్భంగా దాడి వీరభద్రరావు మీడియాతో మాట్లాడుతూ తాము రాజకీయాల్లోకి రాకముందు తమ రెండు కుటుంబాలు కలిసే ఉండేవని అన్నారు. కొణతల తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త స్వర్గీయ కొణతల సుబ్రహ్మణ్యం ఇంట్లోకి వారి కుటుంబ సభ్యులతో పాటు తనకు మాత్రమే వెళ్లడానికి స్వేచ్ఛ ఉండేదని గుర్తు చేశారు. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని అన్నారు. రాజకీయంగా తాము ఇంతవరకు వేరువేరు పార్టీల్లో ప్రత్యర్థులుగా పోటీపడ్డం వలన తమ మధ్య విభేదాలు ఉన్నట్లు మీడియా చిత్రీకరిస్తూ వచ్చిందని దాడి వాపోయారు. అనకాపల్లికి అభ్యర్థి ఎవరు దొరకనట్లుగా అమెరికా నుంచి తీసుకువచ్చిన వ్యక్తిని వైసీపీ పోటీలో నిలిపిందని విమర్శించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని అన్ని సీట్లు గెలుస్తానంటున్న మంత్రి అమర్నాథ్కు ఎమ్మెల్యే సీటు దక్కలేదని ఆక్షేపించారు. సీఎం జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని విమర్శించారు. ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీల విజయం చారిత్రక అవసరమని, అనకాపల్లిలో కొణతల రామకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు తామంతా కలిసి పనిచేస్తామని దాడి చెప్పారు. కుటుంబంతో మా కుటుంబం చాలా అవినాభావ సంబంధాలతో ఉండేది. మా తాతయ్య గారి దగ్గర నుంచి వీళ్ళ నాన్నగారు సుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి చాలా అవినాభావ సంబంధాలు మాకు ఉండేవి. సుబ్రహ్మణ్యం గారి బెడ్రూమ్లోకి నేను వీళ్ళతో పాటు స్వతంత్రంగా వెళ్ళేవాడిని. ఇంకెవరో కూడా గౌరపాలెంలో మరొకరు ఎవరో కూడా ఆయన బెడ్రూమ్లో టచ్ చేయడానికి వెళ్ళేది. అటువంటి ఆత్మీయత మాకు ఉండేది. రాజకీయాల్లోకి మన రామకృష్ణ రావడం కొత్త సంబంధం స్టార్ట్ అయింది. దాంతో రాజకీయపరమైనటువంటి విభేదాలు తప్ప మాకు వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఈనాడు కూడా లేవు, ఉండవు. ఏదేమైనా ఈవేళ ఆయనకి రావడం, ఈ సీట్ అనకాపల్లి సీట్ ఇవ్వడం అనేటువంటి చాలా సంతోషం. ఇక్కడ ఆవశ్యకత కూడా ఉంది. సుమారు 15 సంవత్సరాల నుంచి అభివృద్ధి పూర్తిగా అయిపోయింది. లోపం కనిపిస్తుంది ఎంతో. దీన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మొన్న ఎన్నికల్లో కూడా నేను రామకృష్ణ గారు ఒకటి పనిచేశారు, నేను ఇటు వైఎస్ఆర్కి పనిచేయడం జరిగింది. మాకు మూర్తి గారు అనేవారు, ఎంవిఎస్ మూర్తి గారు, రామకృష్ణ వైఎస్ఆర్కి వచ్చేసి నువ్వు టీడీపీకి వెళ్ళాలా, అది కరెక్ట్ లేని అనేవాడు. ఆయన మనం అనుకుంటే జరిగే కావు, దైవం సంకల్పించాలి. ఏదేమైనా ఆయనకి ఈవేళ సీట్ రావడం మనందరం కూడా బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. వీళ్ళ ఊరికే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి గెట్ టుగెదర్ కింద అనుకూలంగా పంపించాను తప్ప ఈ మిగతా వాళ్ళందరికీ నేను కబుర్లు పెట్టడం అనేటువంటి జరగలేదు. ఎందుకంటే కొంతమంది కబురు పెట్టినా మాకు కబురు రాలేదే అని ఫీలింగ్ వస్తుందని మళ్ళీ విస్తృత స్థాయిలో మళ్ళీ సమావేశం, పార్టీ సమావేశం పెడతాం. మళ్ళీ వేరేగా మా ఆత్మీయ సమావేశం కూడా పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఈవేళ వాతావరణం రాష్ట్ర స్థాయిలో